ఇప్పుడు 24వ శ్లోకాన్ని చదువుకుందాం. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణై వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలిపుట విభో సాంబా స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. ఇదండి శ్లోకం. ఇంక ఇప్పుడు 24వ శ్లోకానికి వచ్చేటప్పటికి శంకర్ల ఆల్రెడీ ముందు శ్లోకంలో ఏం చెప్పారు? నాకు విష్ణుత్వమో బ్రహ్మత్వమో అలాంటి పదవులు మాత్రం నాకు ఇయ్యకు, ఎందుకంటే అందులో నిన్ను వెతుక్కుంటూ ఉండాలి. అవన్నీ ఎప్పటికీ నాకు నీతో సాయుధ్యం పొందడం వాళ్ళకి జరగలేదు. ఓన్లీ నేను వెతుక్కుంటూ దుఃఖాన్ని అనుభవించారు తప్ప వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరకలేదు. కాబట్టి నాకు నీతో శివ సాయుధ్యం దొరికేలాగా నాకు చెయ్యి అని ముందు శ్లోకంలో చెప్పారు కదా. ఇప్పుడు ఆ శివ సాయుధ్యం దొరికితే అతను ఏం చేస్తారు అన్నది ఈ శ్లోకంలో ఊహిస్తూ చెప్తున్నారు అన్నమాట. ఎంత చక్కగా చెప్పారంటే, మళ్ళీ ఇందులో కూడా ఓ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ సంబోధిస్తూ కైలాసే. ఇక్కడ యాక్చువల్లీ కథ అంటే సంస్కృతంలో ఎప్పుడు అని, వెన్ అని దాని అర్థం. తెలుగులో కథ అంటే అవును కదా అంటాం కదా, అది కాదు. కథ అంటే క్వశ్చన్ మార్క్, వెన్ ఎప్పుడు అని. అయితే మీనింగ్లోకి వెళదాం. కైలాసే శివుని నివాస స్థానమైన కైలాసమునందు కనకమణి సౌధే. కనక అంటే తెలుసు కదా మీకు, బంగారంతో, మణి అంటే మణులతో నిర్మితమైన సౌధే భవనమునందు గణై ప్లస్ సహా అంటే ప్రమద గణాలతో కూడి శంభో పరమశివుని యొక్క అగ్రే ముందు వసన్ ఉండి ఉన్నవాడినై స్ఫుట ఘటిత మూర్ధాంజలిపుట అంటే స్ఫుట అంటే దృఢంగా గట్టిగా, ఘటిత అంటే కూర్పబడిన, మూర్ధ అంటే శిరస్సునందు, అంజలిపుట అంటే అంజలి అంటే నమస్కారం చేస్తూ రెండు చేతులు జోడిస్తూ, భో విభో అంటే ఓ ప్రభో, సాంబా సా అంబా అంటే పార్వతితో కూడిన ఓ దేవా, స్వామిన్ ఓ స్వామి, పరమశివ ఓ పరమేశ్వర, పాహి రక్షించుము ఇతి అని నిగదన్ నోటితో గట్టిగా అంటూ విధాతృణాం కల్పాన్. విధాత అంటే బ్రహ్మ, విధాతృణాం అంటే బ్రహ్మ యొక్క కల్పాన్ అంటే కల్పములను, ఇవ క్షణం ఇవ అంటే ఒక్క క్షణకాలం వలె, సుఖత సుఖముగా, కదావా ఎప్పుడు, వినేష్యామి గడపగలను కదా అని అతని ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారు. అయితే దీని అర్థం ఏంటంటే, కైలాస పర్వతమునందు మణులతో నిర్మింపబడిన భవనమునందు శివుని యొక్క ప్రమదగణాలతో పార్వతీదేవితో కూడిన శివుని ఎదురుకుండా తలపై చేతులు ఉంచుకుని నమస్కరిస్తూ ఓ సాంబా, ఓ స్వామి, ఓ పరమశివ నన్ను రక్షించు అని ప్రార్థిస్తూ ఉంటే, బ్రహ్మ తాలూకు కల్పాలు కూడా క్షణకాలం ఇలా నిమిషాల మీద ఎప్పుడు గడుస్తాయో కదా అని దీని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ ఏం లేదండి, మనకి ఇష్టమైన పని ఏదైనా ఉన్నదనుకోండి, అప్పుడు మీకు కాలం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందో మనకి తెలియదు. నిమిషాల మీద కాలం గడిచిపోతుంది. అదే మనకి ఇష్టం లేని పని అనుకోండి, ఆరు కష్టం ఇది టైం అనుకోండి, అప్పుడు టైం ఎప్పటికీ గడవదు అనమాట. అయితే అతను ఇలా ఊహిస్తున్నారు,
తాను కమనీయమైన కైలాసంలో ఉండాలి. అక్కడ ఆ కైలాసం ఎలా ఉంది? బంగారంతో మణులతో నిర్మించిన భవనాల్లో ఉన్నట్టుగా అక్కడ శివుడు ప్రమదగణాలతోని అమ్మవారితోని కూర్చుని ఉన్నట్టుగా అతనికి తాను తలపై ఇలా అంజలి ఘటిస్తూ చేతులు రెండు తలపై పెట్టుకుని నమస్కరిస్తూ, ఓ ప్రభో స్వామి నన్ను రక్షించు అని ఈ బ్రహ్మ యొక్క కల్పాలు సైతం ఒక క్షణం వల్లే గడిపివేసే అదృష్టం నాకు ఎప్పుడు నువ్వు ఇస్తావో అని తహతని చూపెడుతున్నారు. యాక్చువల్లీ బ్రహ్మ యొక్క కల్పం అంటే ఇప్పుడు మనకి చక్రవర్తుల తాలూకు టైం ఎంత అండి? మన ముందు చక్రవర్తి తాలూకు టైం చాలా తొందరగా గడిచినట్టుగా ఫీల్ అవుతాం అనమాట. అదే మళ్ళీ ఆ తర్వాత దేవగణాల టైము మన దానికన్నా ముందు గడిచినట్టుగా. అదే బ్రహ్మకల్పం అంటే అది ఇంకా చాలా మన టైంకి చాలా ఎక్కువ అనమాట. బ్రహ్మకల్పం అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు మనకి 1000 యుగాలు లేదా 4320 సంవత్సరాలట బ్రహ్మకల్పం. సో ఆ బ్రహ్మకల్పం కూడా శివుని తాలూకు కల్పం ముందు ఏమీ కాట. శివుడి తాలూకు క్షణం బ్రహ్మకల్పాల ముందు ఏమీ కాదు, నిమిషాల మీద అయిపోతుంది. అందుకే చూసారా, లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక అని లలితా శాస్త్రంలో ఇది ఉన్నది. ఆ తర్వాత ఇది కూడా స్వాత్మానందల విభూత అంటే అప్పుడు మీకు వచ్చి ఆనందం ఉంటుంది. అది అసలు నిమిషాల మీద అసలు ఈ బ్రహ్మకల్పాలలో కూడా అసలు తెలియనంత క్షణంలో గడిచిపోతుంది అన్నమాట. అది అతను ఊహించి ప్రార్థిస్తున్నారు. సో ఈ విధంగా నాకు కలగ చేయి తండ్రి అని పరమశివుని ప్రార్థిస్తున్నారు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం.